కాలజ్ఞానం దినఫలం డిసెంబర్ 22 శుక్రవారం. ఈరోజు రాశి ఫలాలు. మేషం. ఈ రాశిలో శుభగ్రహమైనటువంటి గురువు ఉండడం, సప్తమ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం, భాగ్యస్థానంలో బుధుడు ఉండడం వల్ల ఆదాయం ఆశించిన స్థానికంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. లాభస్థానంలో శనీశ్వరుడి వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా శుభవార్తలు వినడం, వృద్ధిలోనికి రావడం వంటివి జరుగుతాయి. స్నేహితులతో విలాసాల మీద ఖర్చులు ఎక్కువగా పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో లాభదాయకమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. వృషభం. 7వ స్థానంలో ఉన్న కుజుడి వల్ల, దశమ స్థానంలోని శనీశ్వరుడి వల్ల వృత్తి ఉద్యోగాల సమస్యలు పరిష్కారమై పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో భద్రత, స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారాలు కూడా సజావుగా సాగిపోతాయి. రాష్ట్రాధిపతి శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఆరోగ్యం చక్కబడటం, దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కోలుకోవడం వంటివి జరుగుతాయి. జీవిత భాగస్వామితో అపార్థాలు తొలగిపోతాయి. మొత్తం మీద అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి. మిథునం. రాష్ట్రాధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఉండడం, పంచమంలో శుక్రుడు సంచారం చేయడం వల్ల తప్పకుండా మంచి అదృష్టయోగం పడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. పితృకారకుడైన రవి సప్తమ స్థానంలో సంచరిస్తున్నందువల్ల తండ్రి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించే అవకాశం ఉంది. పిల్లల నుంచి మంచి కబుర్లు వింటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కర్కాటకం. 4వ స్థానంలో శుక్రుడు బలంగా సంచరిస్తున్నందువల్ల ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. ఆశతూచి ఖర్చు చేయడానికి, ఖర్చులు అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంది. దశమంలో ఉన్న గురువు వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడడం జరుగుతుంది. నవమంలోని రాహు వల్ల అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందులేమీ ఉండదు. సింహం. 3 శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయ పరిస్థితి గణనీయంగా మెరుగవుతుంది. కుటుంబానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. సప్తమ స్థానంలో సంచరిస్తున్న శనీశ్వరుడి కారణంగా అప్పుడప్పుడు శ్రమ, స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. కన్య. ఈ రాశి అయినటువంటి బుధుడు 4వ స్థానంలో సంచరిస్తున్నందువల్ల సుఖ సంతోషాలతో ఆరోగ్యానికి లోటు ఉండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం అవుతాయి. కొందరు మిత్రుల కారణంగా డబ్బు వృధా కావడం, నష్టపోవడం వంటివి జరుగుతాయి. శత్రు, రోగ, రుణబాధ సమస్యలు చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. బంధువులతో అపార్థాలు తెలుస్తాయి. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. తుల. శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. కొత్త వారితో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు కూడా ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. రాదనుకున్న డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మనసులోని కోరికలు 1-2 నెరవేరుతాయి. వృశ్చికం. ఇదే రాశిలో రాష్ట్రాధిపతి కుజుడు, ధనస్థానంలో రవి, బుధుల సంచారం, వృత్తి స్థానంలో ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగ విషయంలో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఉపశమనం లభిస్తుంది. ఎటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ కూడా పురోగతి ఉంటుంది. వ్యాపారాలు, స్వయం ఉపాధి వంటివి రాణిస్తాయి. కుటుంబానికి సంబంధించి శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆస్తి వివాదాల్లో మానసిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి విముక్తి లభించే సూచనలు ఉన్నాయి. ధనస్సు. ప్రస్తుతానికి లాభస్థానంలో, పంచమ స్థానంలో పరిష్టంగా ఉన్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించి ఏ వ్యవహారమైన సానుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో కష్టానికి మించి ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ జీవితం కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. మకరం. ఉద్యోగ స్థానం, ధనస్థానం బలంగా ఉండడం వల్ల ఉద్యోగరీత్యా లాభాలు పొందడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కూడా ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతి చెందుతుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. తోబుట్టువులతో సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యయంలో బుధుడు, రవుల కారణంగా ముఖ్యమైన వ్యవహారాలు ఆలస్యంగా పూర్తవుతాయి. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుంభం. భాగ్యస్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో కుజుడు ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూలంగా పూర్తవుతుంది. రాష్ట్రాధిపతి శని అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీనం. ధనకారకుడైన గురువు 2వ స్థానంలో ఉండడం, భాగ్యస్థానంలో భాగ్యాధిపతి కుజుడు ఉండడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు, ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయ వృద్ధి ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.